ఇప్పుడు ఆద్య కళని అంటే దాదాపు 5 దశాబ్దాలుగా మీరు ఈ పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఈ పరిశోధనలో ఆద్య కళని ఎన్ని విధాలుగా మనం చూడొచ్చు, ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు, ఏ ఏ అంశాలు ఉంటాయి దాంట్లో? నిజానికి బాగుంది. ఇది 5 దశాబ్దాల నుంచి 5 విభాగాలకు ప్రధానంగా సేకరించిన వస్తువులని వింగడించాం, కేటగరైజ్ చేశాం. ఒకటేమో ఆది ధ్వని సంగీత వాద్యాలు. అంటే సంగీత వాద్యాలు అంటే ఏవో మనకు రోజువారీగా కనిపించే వినిపించే శబ్దాలు కావవి. విననివి, చూడనివి. విన్నా చూసినప్పటికీ కూడా అక్కడ అది ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దాన్ని కలిగించేవే, ఒక ప్రత్యేకమైన ప్రదర్శనలు ఉపయోగించేవి, ప్రత్యేకమైనటువంటి నెరేటివ్స్ని పాడబడుతున్నప్పుడు సేకరించినవి. వీటి ప్రాచీనతని చెప్పడం చాలా కష్టమైన విషయం. కానీ వాటి స్వరూప స్వభావాలను అర్థం చేసుకున్నప్పుడు మనకి కొంత చరిత్రలోకి వెళ్ళి భారతీయ సంగీతానికి మూలాలు అవి. ఈ మూలాల నుంచి అభివృద్ధి చెందినటువంటి వాద్యాలు మనకి ఇప్పుడు కనిపిస్తుంటాయి. ఇప్పటికీ కొన్ని పోయినాయి. మనకి ఫూలే లాంటి వాళ్ళు తన రచనల్లో ఒక వాద్యం పేరు చెప్పి ఇది కనబడటం లేదు అన్నాడు. ఆయన 100-150 సంవత్సరాల అటు ఇటుగా మనము చూసినప్పుడు ఆ వాద్యం ఇప్పటికీ కనబడటం లేదు. అంటే అలాంటివి ఎన్నో పోయినాయి. సురవరం ప్రతాపరెడ్డి గారు కిన్నెర వాద్యము మహబూబ్ నగర్లో మత్కల్ అనే విలేజ్లో నేను చూశాను అని రాశాడు. దానిని నేను పరిశోధనలోకి తీసుకొని దానిని వెతకడానికి, అన్వేషించడానికి మా టీంతో మేము వెళ్ళాం. ఏకే ప్రభాకర్ గారు, నేను, ప్రెట్టి కుమార్ ఇలాంటి వాళ్లతో అనేక సందర్భాలలో వెళ్ళి కొన్నిసార్లు మేము రిక్త హస్తాలతో వచ్చాం, ఏ సమాచారం లేకుండానే వచ్చేసాం. మరొక సందర్భంలో దానిని వెతికి పట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద కృషి చేయడం జరుగుతున్నది. అయితే ఇలాంటి వాద్యాలు కొన్ని ఉంటాయి, అసలు అంతరించిపోయిన వాద్యాలు కొన్ని ఉన్నాయి. అందులో డొడంకా అనే ఒక వాద్యం ఉంది, అది ఛత్తీస్గఢ్లో కనిపించింది. ఆ పదాన్ని సంగీత శాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి. ఒక చెక్క వస్తువు మీద లోపల 2 గంటలు చెక్క గంటలు ఉంటాయి, పైనుంచి 2 కర్రలతో వాయిస్తారు. ఈ 2 శబ్దాలు సింక్రనైజ్ అవుతాయి. ఆ తర్వాత నృత్యం ఉంటుంది, ఆ తర్వాత పాట ఉంటుంది. అది వాయించడం చాలా కష్టమైన విషయం. అట్లా ఇలాంటి వాటిని తీసుకొచ్చామంటే నమ్మశక్యం కానివి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక పద్ధతి, వాటిని తీసుకురావడం మరొక పద్ధతి. వివిధ పడవల్లో రోడ్డు మీద వాటిని మోసుకుంటూ అప్పుడప్పుడు మా నుంచి కాకపోతే ఆదివాసీ మిత్రులే సహకరించారు. 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వాటిని మోసి మాకు అందజేశారు రోడ్డు వరకు. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా తీసుకురాకపోతే పగిలిపోతాయి, చర్మం ఊడిపోతుంది, నొక్కులు పోతాయి, రకరకాల సమస్యలు. మళ్ళీ వాటిని బాగు చేయించడం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని చేశామని కాదు, ఇన్ని సమస్యలు ఉంటాయి అని లోకం దృష్టికి తీసుకురావడం. వాటిని రక్షించటంలో, పరిరక్షించటంలో. ఎస్, అక్కడి నుంచి పరిరక్షించుకుంటూ తీసుకువచ్చి మళ్ళీ పరిరక్షించాలి. ఈ పరిరక్షణ బాధ్యత కంటిన్యూ, అది నిరంతరాయమానంగా ఉంటుంది. ఇప్పుడు దానిని మ్యూజియంలో పెడితే కూడా అది పరిరక్షించబడుతుందా? కాదు. దాన్ని చూపెడతాం మాత్రమే. దానిని వినిపించడం, దానిని మోగించడం, దానిని విశ్వరూప సందర్శన చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి కళాకారులు మేము సేకరించినప్పుడు ఉన్నారు, కానీ ఆ తర్వాత తగ్గుతూ వచ్చారు. కొన్ని ఆయా ఆదివాసీ సమాజాలలో జరిగినటువంటి కొన్ని సామాజిక రాజకీయ
పోరాటాల కారణాల వల్ల ఆ, అలాంటి అవి పక్కకు జరిగాయి. కొన్ని చోట్ల కొన్ని సమసిపోయాయి, అంతరించిపోయాయి. వాద్యం అంతరించిపోతే పర్వాలేదు, కానీ వాద్యకారుడు పోకూడదు. వాద్యకారులు కూడా ఆ జాతి పోతున్నది, అంతరించింది. ఇప్పుడు ముసలి వాళ్ళందరూ పోయారు. దాని గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు ఊరికే పట్టుకొని తీగలు నొక్కేవాళ్ళు మాత్రమే మిగిలారు. అది మరీ దారుణంగా అనిపిస్తుంది, బాధాకరంగా ఉంటుంది. కానీ ఆ కళాకారులు ఉంటే మరొక వాద్యాన్ని తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉన్న వాద్యం పోతే తయారు చేసుకునే వాళ్ళు లేరు, ఆ విద్య కూడా లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు, శబ్దం చెయ్యదు, వాళ్ళు మోగించలేరు. అవి ఒకటి ఉంటే సరిపోదు, వాయించేవాడు ఒకరు, దాన్ని నేర్చుకునే వాళ్లకు కూడా వాద్యాలు ఉండాలి. అంటే ఏం చేయాలి అనేది మనం ముందున్న ప్రశ్న. ఇది ఆదిధ్వని. ఆది చిత్రం ఇంతకుముందు చెప్పానే, పగడెలు, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటివి. ఛత్తీస్గఢ్లో చనిపోయిన వాళ్ళ సమాధి మీద చిత్రలేఖనం వేసినటువంటి, అతని జీవితంలో జరిగినటువంటి మైలురాళ్ళని చిత్రాలుగా వేసి దాన్ని పెడతారు. అది మనకు ఒక పెద్ద కళాఖండం, కానీ అది అతని చరిత్ర. అట్లా మనకి ఎన్నో రకాలైనటువంటి చిత్రలేఖనం ఉంటుంది. టాయ్స్, బొమ్మలు, పిల్లల బొమ్మలు, దేవతల బొమ్మలు. మనకైతే ఇక్కడ మైదాన ప్రాంతంలో నకాషీ వాళ్ళు ఉంటారు. నకాషీ వాళ్ళు ఎల్లమ్మ బొమ్మలు, ఈ కుండల మీద లందలు, లందకి ఎల్లమ్మ బొమ్మ వేయడము, తర్వాత రకరకాల కుండలండి. ఒక్క కుండలే పెళ్ళిళ్ళ కుండలు, దేవతల కుండలు, దీపాల కుండలు, ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క కుండ వాడతారు. ఒక్కో సందర్భానికి ఒక్కొక్క కుండ వాడతారు. ఎస్, ఒక్కొక్క షేప్ దానికే వాడాలి, వేరే దానికి వాడకూడదు. ఆ పర్టికులారిటీ, ఆకృతి కూడా మళ్ళీ కాంటెక్స్ట్ ఆ సందర్భంలోనే వాడాలి. తర్వాత తీసేస్తారు. అద్భుత కళాఖండానికి లాగా కనిపించే కుండని అక్కడ వాళ్ళు శ్మశానంలో కనిపిస్తుంది మనకు. అది అది దీపం, ఇంత ఇంత పెద్ద ఎత్తు దీపాన్ని వాళ్ళు పంట పొలంలో మధ్యలో పెట్టి పశువులు తర్వాత జంతువులు వచ్చి పాడు చేయకుండా ఉండడం కోసం ఆ దీపాన్ని పెడతారు. నిజానికి ఆ దీపాన్ని చూస్తే రావని వాళ్ళ నమ్మకము, నిజం కూడా. అంటే కొన్నేళ్ల నుంచి వాటికి మనిషికి మధ్య, పొలానికి వేటకి మధ్య, ఆహారానికి మనిషికి మధ్య ఉండే సంబంధాలని అది ఒక జెనెటికల్గా వచ్చిందా అని మనకు అనిపిస్తుంది. అలా ఎన్నో రకాల దీపాలు, అద్భుతమైన దీపాలు, ఇంట్లో ఉపయోగించే దీపాలు, బయట పెట్టే దీపాలు, ఇంట్లోనే పెళ్ళిళ్ళలో చీకట్లో అప్పుడు పండుగలు ఎలా చేసేవాళ్ళు, దీపావళికి ఆ ఇల్లుని ఎట్లా దీపాలమయం చేసేవాళ్ళు, అది ఒక అద్భుత దృశ్యం. ఇప్పుడు మేము చీకటిలో ఒక ఆదివాసీ కుటీరాన్ని వేసి, పాకని వేసి, అందులో వాళ్ళు ఉపయోగించిన ఒరిజినల్ దీపాలని మేము చూపించాలని అనుకుంటాం. ఇవన్నీ మేము పోతే, చూసొచ్చిన వాళ్ళం పోతే ఎవరు చెప్పలేరు. 50 ఏళ్ల కింద మేము చూసాం కాబట్టి అవి మాకు జ్ఞాపకం. ఇప్పుడు అద్భుతమైనటువంటి పెళ్ళిళ్ళకు దీపవృక్షాలు తయారు చేసేవాళ్ళు. ఆ చెట్టుని తీసుకొచ్చి కొమ్మల మీద ఈ దీపాలను పెట్టేవాళ్ళు. మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు, డోక్రా వాళ్ళు తయారు చేసినవి, శిలల తోటి తయారు చేసిన దీపాలు కూడా పెట్టేవాళ్ళు. ఏవి దొరికితే అవి, రకరకాలవి. వాళ్ళకి అబాండెంట్ కల్చర్, వాళ్ళ ప్రకృతి ఎంత గొప్పది వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నింటినీ మనం గౌరవించాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. ప్రతి దానిని ఒక వస్తువుగా తయారు చేసి చూపించాలి, దాన్ని వాడాలి. అది వాళ్ళకి ఎలా వచ్చింది మనకు తెలియదు, కానీ ఆ ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది. వాటికి పెద్ద దీపాలు, చిన్న దీపాలు, ఇంత దీపం నుంచి ఇంత పెద్ద దీపం, గండ్ర దీపాలు. ఓహో, అది ఇంట్లో అది వంటింట్లో ఎట్లా ఉంటుంది, వంట చేసుకునే చోట, బయట ఎట్లా ఉంటుంది, ఇన్ని రకాల
వాళ్ళు ఆ దీపాలకు వాళ్ళ ఖర్చు లేదు కదండి. ఆ ధాన్యాన్ని అప్పటికప్పుడు ఆ పర్టికులర్ నూనె తీసే ఒక చెక్క ఉంటుంది, రోకలు ఉంటుంది, దాన్ని తిప్పుతారు, దంచరు. ఆ తిప్పడం వల్ల అవి త్వరగా ఆయిల్ అవుతుంది. అది దేవుడికి సమర్పిస్తారు, ఇటు ఇంట్లో దేవుడి గుడిలో పెడతారు, దేవత గుడిలో పెడతారు, ఇంటికి ఉపయోగించుకుంటారు మిగిలింది. అట్లా సహజ వాళ్ళు ఎన్ని సిద్ధమైన దీపాలైనా నాగరికత. వెలిగించవచ్చు. ఇప్పుడు మనము దీపం పెట్టాలంటే దీపావళిగే ఆలోచించే పరిస్థితికి మనం వచ్చాం. అంటే అబాండెంట్ గా ప్రకృతి వాళ్లకు ప్రసాదించినటువంటి వస్తువులు, ఆ తర్వాత ధాన్యం, వాటిని ఉపయోగించే తీరు, ఆ క్రియేటివిటీ వేరు, ఆ సిస్టమ్ వేరు. అట్లా అది ఒకటి. ఆ తర్వాత